టాక్సిక్ కి సంబంధించి ఒక చిన్నపాటి టీజర్ రిలీజ్ చేశారు. కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తారని ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. చిన్నపాటి జరికిచ్చాడు ప్రపంచానికి మనం చెప్పుకోవచ్చు. మనకైతే కొత్తగా అనిపిస్తుంది. అది చూడడానికి కొంచెం బోల్డ్ గా ఉన్నా కూడా చాలా ఇంటెన్స్ కనబడుతుంది. లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి కంటెంట్ రావడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాన్ వరల్డ్ అనుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా ఉంది. బెటర్ దాన్ కేజీఎఫ్ స్టైలిష్ లుక్గా యష్ కనిపిస్తున్నారు దీంట్లో. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగింది. సార్, యష్ నుంచి కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్న టాక్సిక్ కి సంబంధించి ఒక చిన్నపాటి టీజర్ రిలీజ్ చేశారు. అది చూడడానికి కొంచెం బోల్డ్ గా ఉన్నా కూడా చాలా ఇంటెన్స్ కనబడుతుంది. బట్ మీ రియాక్షన్ ఏంటి దాని మీద? నువ్వు చెప్పేసి ఒక బోల్డ్గా ఉందని. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గురించి. గీతా మోహన్ దాస్. ఎస్, గీతా మోహన్ దాస్. తను మలయాళ యాక్టర్. చాలా సినిమాలు చేశారు, అక్కడ ప్రూవ్డ్ యాక్టర్స్. తను డైరెక్టర్గా మారిన తర్వాత కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది ఫస్ట్ మలయాళంలో, దానికి అవార్డు వచ్చింది. దాని తర్వాత హిందీకి సంబంధించిన ఒక సినిమా చేసింది. ఇప్పుడు కన్నడ సినిమా చేస్తుంది యష్తో. తన డైరెక్షన్లో రైటింగ్ ఏమో యష్ ప్లస్ తన ఇద్దరు కలిసి రైట్ చేశారు. అది కూడా ఒక కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత యష్ చేస్తున్నాడంటే ఎలాంటి సినిమా చేస్తారని ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. ఆ సందర్భంలో ఒక చిన్నపాటి జరికిచ్చాడు ప్రపంచానికి మనం చెప్పుకోవచ్చు. టాక్సిక్ లాంటి సినిమా. ఆ టీజర్ 2 నిమిషాల 51 సెకండ్లు ఉంది. దాంట్లో జస్ట్ ఒక సీన్ చూపించారు. ఒక ప్యారల్ గ్రౌండ్ అంటారు కదా, మన ఇదే సమాధులకు సంబంధించి ఒక దగ్గర ఒక వ్యక్తి, ఆఫ్ కోర్స్ అది నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ విలన్, అక్కడికి వెళ్ళిన తర్వాత విలన్ అటాక్ చేసే సీన్ అది. ఆ సీన్లో వాళ్ళు చేసినటువంటి టేకింగ్ ఏదైతే ఉందో దాంట్లో యాక్షన్ కమ్ రొమాన్స్ రెండు మిక్స్ చేసి సీన్ చేయటం అనేది ప్రపంచానికి ఇప్పుడు తెలుగు ఆడియన్స్గా మనకైతే కొత్తగా అనిపిస్తుంది. అది టేకింగ్ అది చాలా స్టైలిష్గా ఉంది. యష్ చాలా స్టైలిష్గా ఉన్నారు. కేజీఎఫ్లోనే స్టైలిష్ లుక్ ఉంది యష్కి, బట్ బెటర్ దాన్ కేజీఎఫ్ స్టైలిష్ లుక్గా యష్ కనిపిస్తున్నారు దీంట్లో. యష్కి సంబంధించినటువంటి బర్త్డే సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ టీజర్లోనే వాళ్ళు రిలీజ్ డేట్ చెప్పేశారు. మార్చి 19న ఈ సినిమా బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళు వేసింది ఫస్ట్ కన్నడ, ఇంగ్లీష్ కూడా రిలీజ్ చేస్తున్నారు సినిమాని. ఇంగ్లీష్ రిలీజ్ చేస్తున్నారంటే ఇక మన ఇండియన్ లాంగ్వేజ్లు అన్నీ ఉంటాయి. హిందీ ఉంటుంది, ప్లస్ సౌత్ లాంగ్వేజ్లు కూడా ఉంటాయి. మలయాళం కానీ, తమిళ కానీ, తెలుగు కానీ అవకాశం ఉంది. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాన్ ఇండియన్ సినిమా, లేదా పాన్ వరల్డ్ అనుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా ఉంది కాబట్టి. పాన్ వరల్డ్ మూవీగా ఇది రిలీజ్ చేస్తున్నారు యష్ అయితే ప్రామిసింగ్గా చాలా స్టైలిష్ లుక్లో ఉన్నారు. టేకింగ్ అనేది టెరిఫిక్గా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు, ఇంత వైలెంట్గా ఉన్నారండి లేడీస్ అని. లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి కంటెంట్ రావడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఇండియన్ పాన్ ఇండియా డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోటీగానే సినిమా ఉంది. 80% కూడా ఇది మనం వైలెన్స్ గురించి మాట్లాడుకుంటే సందీప్ రెడ్డి వంగ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యానిమల్ అదొక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా. ఆ సినిమాకి తగ్గదు ఈ సినిమా అనే రేంజ్లో అయితే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక టీజర్గా వచ్చినప్పటికి కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగింది. యష్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, యాక్షన్ సినిమాలని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టాక్సిక్ చూడటానికి మైండ్ ప్రిపేర్ చేసినటువంటి సినిమా. ఇక్కడ మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే పెద్ది, మన పాన్ ఇండియా సినిమా కూడా తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాగా వస్తున్నటువంటి పెద్ది కూడా రామ్ చరణ్ది మార్చి 27 ఉంది. మార్చి 27, ఇదేమో మార్చి 19. అంటే ఒక 1 వీక్ 8 డేస్ గ్యాప్ ఉంది. సో చూద్దాం మరి ఇంకా బాక్స్ ఆఫీస్ వార్ దగ్గర యష్ రామ్ చరణ్ వార్ అనేది కంటిన్యూ అవుద్దని మనం చూద్దాము. టాక్సిక్ ముందు ఒక రిలీజ్ అవుతుంది, ఇది ఎలాంటి బెంచ్ మీద క్రియేట్ చేస్తుంది, పెద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది వేస్ట్ చూద్దాము. పోలికల్లో కూడా చాలా మంది మాట్లాడుతుంటారు, రామ్ చరణ్ ప్లస్ యష్ని పక్కన పెట్టేసి పోలికల్లో కూడా దగ్గరగా ఉంటారు ఇద్దరు అని చెప్పేసి. సో యష్ నుంచి అయితే ప్రామిసింగ్ కంటెంట్ వచ్చింది. టాక్సిక్ అయితే బాగుంది. చూద్దాం మరి అభిమానులకు ఎలా అనిపించింది ఏంటనేది వాళ్ళ కామెంట్ రూపంలో తెలిస్తే మనం కూడా చూద్దాం.